మా రోజు హాస్టల్‌లో ఏముంటాంలే అని ఈరోజు బయటికి పోదాం అనుకోని అవుట్ పాస్ సైన్ పెట్టించుకొని ఇంక బయటకొచ్చాము. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం ఇంకా బయటే తినేద్దాము ఇంక ఫుడ్ అనుకోని అనుకున్నాము. ఇంక సర్లే అని ఇంక మాకు కాలేజీ దగ్గరలో టోల్ గేట్ దగ్గర ఆంటీ కాడ టిఫిన్ బావుంటది మామ. ఇంక అందుకని వచ్చాము మామ. ఇక్కడికి మొత్తం ఇడ్లీ, వడ, ఇంక దోసే ఉంటది మామ. ఇంకొక దోస చెప్పేసుకొని ఇక్కడ స్పెషల్ ఏందంటే ఫిష్ షార్వ ఇస్తారు మామ. ఇంక నాది తినేసి సర్లే అని ఇంక మా ఫ్రెండోళ్ళ రూమ్‌కెళ్ళి ఇంక అక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం కాడికి కానిద్దాం అనుకోని పోయాము మామ. ఈ తమిళనాడులో పెట్రోల్‌కి మనకి చానా తేడా ఉంటది మామ. ఇంగ సర్లే అని మా ఫ్రెండోళ్ళ రూమ్ కాడికి వచ్చేసాము మామ. ఇంక రూమ్ కాడికి వచ్చాము. ఇంక లోపలికెళ్ళాము. ఈళ్ళు చూడండి మామ టైం 10:30 అయితే ఇంకా నిద్రపోతూనే ఉంటారు అందరు. ఇంక సర్లే అని కాసేపు మధ్యాహ్నం ఏం చేస్తున్నాం అంటే మా వోళ్ళు చికెన్ చేసుకుందాం అనేసరికి సర్లే అని బయటకొచ్చాము మామ. పోయి చికెను కావాల్సిన సామాన్లు అయ్యి తీసుకొద్దామని. అటే చికెన్ అంగడి కాడికెళ్ళాము. చికెన్ తీసుకున్నాము. ఒక రూ. 240 అంట మామ తమిళనాడులో. మీ ఇంటి దగ్గర ఎంతనో కామెంట్ చేసేయండి మామ. చిల్లర సామాను కావాలంటే కూడా చిల్లర సామాను తీసుకొని రూమ్ కాడికి వెళ్ళిపోయాము మామ. రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత మా వోళ్ళు మేము చేస్తాం అనే తలకి సర్లే అని డాబా పైకొచ్చాము మామ. గాలి ఆస్వాదిద్దామని. బాగుంది మామ పైన అసలు చల్లగా వాతావరణం మాత్రం అసలు లొకేషన్ అయితే భయంకరంగా ఉంది మామ. సర్లే అని మాకు అటు ఇటు చూస్తుంటే కళ్ళు ఒక దాని మీద పడ్డాయి మామ. ఇక్కడ కరెక్ట్‌గా రూమ్ పక్కనే మామిడికాయల చెట్టు ఉంది మామ. ఎటో ఒకటి మామిడికాయలు స్కామ్ చేద్దామని చూస్తే ఎంత చేసినా వీలు కాలే మామ. ఇంకేం చేద్దామని మా వోళ్ళు కర్రీ చేసామనేసరికి సర్లే అని కిందకెళ్ళాము మామ. ఆడికి పోయి నేరుగా ఉప్పు చూసుకొని కర్రీ ఏమో బానే వచ్చింది. సర్లే అని అట్టా ఏసేసాము మామ. అది మామ మందల.